మౌన పోరాటం మౌన పోరాటం. మహేంద్ర, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటది? మనం ఈ మురారిని యూజ్ చేసుకుని నువ్వు పెట్టబోయే బిజినెస్ ని డెవలప్ చేద్దామనే కదా చెప్పబోతున్నావు? అవును, కరెక్ట్ గా నా మనసులోనే ఆలోచనే చెప్పావు. నా మైండ్ లో కూడా అదే రన్ అవుతుంది విశాలాక్షి. ఆ ముసలోడి పెళ్ళం చచ్చేది ఊరికే చావక మొత్తం ఆస్తులన్నీ నా పిచ్చన్న ఆ కళ్యాణ్ పేరిట రాసింది. అవి అమ్మడానికి లేకుండా రూల్ పెట్టి మరీ చచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ కంపెనీలో అమ్మాలనుకున్నా, వీటిలో షేర్స్ తీసేయాలన్నా మనకి రైట్స్ లేవు. అందుకే కదా V&S ఇండస్ట్రీస్ పేరుతో నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు. కానీ మనం ఎన్ని బిజినెస్లు స్టార్ట్ చేసినా ఈ HR ఇండస్ట్రీస్ ఉండగా మనం దీన్ని దాటి వెళ్లడం కుదరదు. అందుకే మనం స్టార్ట్ చేసే ఇండస్ట్రీలో సేమ్ HR ఇండస్ట్రీ ప్రోడక్ట్సే చీప్ క్వాలిటీవి తయారు చేసి అవి ఈ ప్రోడక్ట్స్తో కలిపి మార్కెట్లోకి పంపిస్తే నిదానంగా ఈ కంపెనీ డౌన్ అయిపోతుంది. దానికి ప్యారలల్గా మన కంపెనీ పేరుతో క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసి వదిలితే అది సక్సెస్ అవుతుంది. ఎస్, ఇది సూపర్ ఐడియా విశాలాక్షి. ఈ ఐడియాకి ఆ మురారి తోడయ్యాడంటే దీంట్లో నుంచి ఇంకో సూపర్ ఐడియాని మనకిస్తాడు. కానీ అది జరగాలంటే ముందు మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి కదా. అది స్టార్ట్ చేయాలంటే మనకి బ్యాంక్ లోన్ 5 కోట్లు ఖచ్చితంగా వచ్చి తీరాలి. అది రావాలంటే మనకి ఇంకా టైం పట్టేటట్టుంది. కొత్త గవర్నమెంట్ రావడం వల్ల బ్యాంక్ లోన్ పాలసీల్లో ఏవేవో మార్పులు చేస్తున్నారట. నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది. అందుకే ఇండస్ట్రియల్ లోన్స్ ఇవ్వడానికి ఇంకా కొంత టైం పడుతుందట. చచ్చా, ఆ రోజు మనం కళ్యాణ రాముడితో బ్యాంక్ లోన్ పేపర్స్ మీద వేలిముద్ర వేయించుకునుంటే ఈ రోజు మనం ఇలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఈ పాటికే ఇండస్ట్రీ శంకుస్థాపన జరిగిపోయి ఉండేది. ఇదంతా ఆ జానకి చేసిన పని. అదే గనక బ్యాంకు లోన్ పేపర్స్ మీద కాఫీ పడేయకుండా ఉండుంటే అప్పుడే ఆ స్వాతిముత్యంగాడి చేత వేలిముద్ర వేయించుండేవాళ్ళు. ఆ లోన్ అవ్వలేదని మనం సైలెంట్గా కూర్చోకూడదు మహేంద్ర. ఎటూ మురారి వల్ల మనకొచ్చిన 10 కోట్లతో ఆ ల్యాండ్ తీసేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యేలోపు బ్యాంక్ లోన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. అది అయినా అవ్వకపోయినా మనం మురారిని ఉపయోగించుకొని నిదానంగా ఇప్పటినుంచే ఈ కంపెనీని డౌన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ కంపెనీకి లాస్, మనకి లాభం వచ్చేలా ప్లాన్ చేయమందాం. మన బిజినెస్ స్టార్ట్ అయ్యేసరికి దీన్ని పూర్తిగా లాస్లో పెట్టించేద్దాం. ముసలోడికి చూపించే లాస్ అంతా మన లాభంగా మార్చేసుకుందాం. ఇది సూపర్ ఐడియా. నా మైండ్లో ఒక అనుమానం వచ్చిందంటే అంత తేలిగ్గా పోదెందుకో. దుర్గ కళ్ళు కనబడట్లేదేమో డౌట్ వచ్చింది. కానీ కనబడుతున్నాయనే క్లారిటీ వెంటనే వచ్చేస్తోంది. అయినా గాని ఎక్కడో డౌటు. అసలు ముందు ఎందుకు కనపడినట్టు చేస్తుంది, తర్వాత ఎందుకు కనపడుతున్నట్టు చేస్తుంది? అసలు నిజమేంటి? కళ్ళున్నాయా పోయాయా తెలియాలంటే ఒక చిన్న టెస్ట్ చేయాల్సిందే. దుర్గ రూమ్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? పైనుందా? చూద్దాం.
ఏంటత్తయ్య అలా ఉన్నారు? ఇందాకట్నుంచి ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు? చెప్పండి అత్తయ్య, ఏమైంది? నాకోసారి ఆయన్ని సౌందర్యని చూడాలనిపిస్తోందమ్మా. అత్తయ్య, నువ్విక్కడికొచ్చి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇలా అంటే ఎలా? ఏమో అవంతి, ఇప్పటి వరకు ఎంత పెద్ద కష్టం వచ్చినా మేం కలిసే ఉన్నాం. మొదటిసారి ఆయనకి అమ్మాయికి దూరంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళారు ఇల్లు? ఒకసారి అక్కడికి వెళ్ళాలనుంది. అత్తయ్య, అక్కడిప్పుడిప్పుడే పరిస్థితిని చక్కదిద్దుతుంది దుర్గత్తయ్య. ఇలాంటప్పుడు నువ్వక్కడికి వెళ్తానంటే ఎలా అత్తయ్య? నేనక్కడికి వెళ్తానండం లేదు. వాళ్ళనే మన గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్తే సరిపోతుంది కదా. నేను వాళ్ళతో అక్కడే మాట్లాడేస్తాను. అత్తయ్య, అక్కడ పరిస్థితి ఏంటో మీకే తెలుసు. మీరందరూ కలిసి ఏ రోజైనా బయటకొచ్చారా? లేదు. వస్తే ఆ మహేంద్ర విశాలాక్షి అస్సలు ఊరుకోరు. మరి ఇప్పుడైనా వాళ్ళందరూ కలిసి బయటికెలా వస్తారు? అసలు సౌందర్యని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బయట ప్రపంచాన్ని చూడనివ్వలేదని మీరే చెప్పారు కదత్తయ్యా. అవును, నా కూతుర్ని పుట్టి బుద్ధరిగాక ఆ దుర్మార్గులు ఒక్కసారి కూడా బయటికి పంపించలేదు. అది బయటికొస్తానంటే వాళ్ళు అస్సలు ఊరుకోరు. అందుకే అత్తయ్య, నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు ప్లీజ్. నీ మనసు వాళ్ల కోసం ఎంత తపన పడుతుందో నేను అర్థం చేసుకోగలను. కాని తప్పదత్తయ్యా, ఇప్పుడు నువ్వు పడే బాధ రాబోయే రోజుల్లో సంతోషంగా మారాలంటే ఇది తప్పదు. అక్కడ పరిస్థితి కొంచెం బాగుపడితే వెంటనే అత్తయ్య మనకి చెప్తుంది. అప్పుడు నువ్వు మావయ్యని సౌందర్యని చూసి మాట్లాడే ఏర్పాటు చేయొచ్చు. కానీ నాకు కనీసం ఆయనతో అమ్మాయితో ఒక్కసారి ఫోన్లో అయినా మాట్లాడాలనిపిస్తోంది. నా కూతురి గొంతు ఆయన గొంతు వినాలనిపిస్తోంది. నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలంటే అత్తయ్య అక్కడుండకూడదు, ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఇక్కడున్నారా? అయితే ఓ పని చేస్తే ఏంటి? మావయ్య దుర్గా గెస్ట్ హౌస్ కొస్తే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇంటికి ఫోన్ చేద్దాం. ఏంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదే. దుర్గ గెస్ట్ హౌస్కి రావడమా? దుర్గ ఇక్కడ కదా ఉంది. మావయ్య దుర్గ గెస్ట్ హౌస్కి రావడం ఏంటి? అంటే దుర్గకి తన పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉందా? నాకు తెలిసి దుర్గ పేరుతో ఆస్తులేం లేవే. మరి ఆ మావయ్య ఎవరు? దుర్గకి మావయ్య ఉన్నాడా? ఎవ్వరూ లేరే. మరి వీళ్ళ మావయ్యని కలుస్తారా? కలిసి ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరితో మాట్లాడతారు? నాకు పిచ్చెక్కిపోతోంది. దుర్గా నన్ను పిచ్చాన్ని చేయబోతుందా? ఈ ఐడియా బానే ఉందత్తయ్యా. సరే, నేను వాళ్ళని అక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్తానులే. అలాగే. ఇదే మంచి టైం. దుర్గకి కళ్ళు కనబడుతున్నాయో లేదో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ప్లాన్ వర్కౌట్ చేయాలి. అమ్మయ్య, ఖచ్చితంగా నేను ఆయనతో మాట్లాడతాను.
దుర్గకి నిజంగా కళ్ళుంటే ఈ ఆయిల్ని ఖచ్చితంగా చూస్తుంది, లేదంటే దీని మీద కాలేసి పడుతుంది. ఎలా పడిందో కూడా తనకి తెలియదు. అప్పుడు నా డౌట్ క్లియర్ అయిపోతుంది. వచ్చేసింది వచ్చేసింది. కాలు వేస్తుంది, పడిపోతుంది. నక్షత్ర వాయిస్ లో ఉంది. నా కాలు నక్షత్ర, అమ్మా నక్షత్ర, నక్షత్ర ఏమైందమ్మా? నక్షత్ర ఏమైంది? నడుం విరిగిపోయింది. నా లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. నక్షత్ర ఏమైంది? అయ్యో నక్షత్ర ఏమైంది? అయ్యో ఏమైంది? నా చెయ్యి. నూనె నూనె అంటే ఇదంతా నక్షత్ర, నా చెయ్యి. అయ్యో నక్షత్ర, నక్షత్ర, అయ్యో నక్షత్ర, అత్తయ్య, నక్షత్ర ఏమైంది? అత్తయ్య వచ్చారు. నక్షత్ర ఇలా పడిపోయావేంటి? నక్షత్ర, అమ్మ నక్షత్ర, నక్షత్ర. అమ్మా అయ్యో. అమ్మ నక్షత్ర, నక్షత్ర, అయ్యో నక్షత్ర, నక్షత్ర. అత్తయ్య ఏమైంది? నక్షత్ర ఎందుకు అలా అరిచింది? అవంతి, ఆ పై మెట్ల మీద రఘురామ్ నూనె పోసాడు. జాగ్రత్తగా చూసుకుని రామ్మా. అమ్మో, ఈ దుర్గ చూసేసిందా? అంటే దుర్గకి కళ్ళున్నాయి. ఓ మామయ్య, నువ్వు స్టెప్స్ మీద ఆయిల్ పోసావా? ఎందుకు? నీకేం పోయే కాలం వచ్చింది? నా కాళ్ళు చేతులు విరగొట్టావు. మావయ్యని పట్టుకుని అంత మాట అంటావా? నేను నూనె పోయలేదమ్మా, ఒలికింది. అదే కదా నేను చెప్పింది. నువ్వే వంపేసావని. అమ్మా, మీరు నూనె పోసాడు అన్నారు, వంపేశాడు అనలేదు. ఓ, కంగారులో టంగు స్లిప్ అయింది. సారీ రఘురామ్, సారీ. అయ్యో నక్షత్ర, నక్షత్ర నిదానంగా పైకిలే, జాగ్రత్త. నేను లేవలేను, నా కాలు నొప్పి. మావయ్య, నిన్ను పైనుంచి తోసయ్యా, నిన్ను తగలెట్టా. పడిన వెంటనే క్లాత్ తెచ్చి తుడిచేయాలని తెలీదా? అదే క్లాస్ కోసం వెళ్ళానమ్మా. ఈ లోపు నువ్వు కంగారుగా వచ్చి పడిపోయావు. అమ్మా, అమ్మా ఏమైంది? ద్వారకా, అది అయ్యో ఇక్కడ పడిపోయింది నేను. మీ అమ్మకేమీ కాలేదు. ఎలా పడ్డావు? ద్వారకా,
మెట్ల మీద అమ్మా దుర్గమ్మ, ఇప్పుడు ఇదంతా ఈయనకి చెప్పి ఈయన చేత కూడా నన్ను 2 పీకించడం ఎందుకు తల్లి? అసలే పోలీస్ చెయ్యి చాలా రఫ్గా ఉంటుంది. సరే సరే త్వరగా నువ్వు వెంటనే నక్షత్రని హాస్పిటల్ కి తీసుకెళ్ళు. సరేనమ్మా. మురార్ ఆఫీస్ లో ఉంటాడు, నేను ఫోన్ చేసి చెప్తాను. వాడు అట్టు చెటే వస్తాడు. అయ్యో జాగ్రత్తమ్మా. అయ్యో నక్షత్ర జాగ్రత్తమ్మా, జాగ్రత్త. నువ్వు నాతో మాట్లాడుకో. నూనె పోసింది కాకుండా మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్తలు ఏంటి? నువ్వు నీ మేనకోడలు పడ్డానికి నూనె పోసావా? అయ్యో, మేనకోడలు పడిపోవాలని కాదు నేను పోసింది. అంటే వేరే వాళ్ళు పడిపోవాలని పోసావా? అది అది నేను నూనె పొయ్యలేదు, అదే చేయిజారు ఒలిగిపోయిందని చెప్తున్నాను. ఏయ్ నిజం చెప్పు, నీ తడబాటు వెనక ఏదో నిజం దాచావని తెలుస్తుంది నాకు. బాబు, నీ పోలీస్ బుద్ధి నా మీద ప్రయోగించక నాయనా. నిజంగానే ఆయిల్ ఒలికిపోయింది. ముందు త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. తీసుకెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, జాగ్రత్త పద. జాగ్రత్త నక్షత్ర. అయ్యో జాగ్రత్త నక్షత్రం. అది ఫోను. ఎవరి ఫోను? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో రఘురామ్ నీ కోసం చేసిన పనిలా ఉంది. కరెక్ట్, నాకు అది డౌట్ వచ్చింది. నువ్వు అంటున్నట్టే ఇదంతా రఘురామే చేశాడు. కరెక్ట్. కానీ అత్తయ్య, అక్కడ నూనెందని అది రఘురామే పోసాడని నువ్వెలా కనిపెట్టావు? ఇందాక పైకొచ్చేటప్పుడు అక్కడేమీ లేదు. మళ్ళీ కిందకొచ్చేటప్పుడు నక్షత్ర నన్ను దాటుకుని కాల్జారిపడి పెద్దగా అరిచింది. దాంతో నాకు అనుమానం వచ్చి కాల్తో అలా రుద్ది చూస్తే నూనెందని తెలిసింది. ఇందాక లేంది ఇప్పుడుందంటే అది ఖచ్చితంగా రఘురాం పని అని నాకు అనుమానం వచ్చి చీకట్లో రాయి విసిరాను. రఘురాం వెంటనే బయటపడిపోయాడు. అబ్బో అత్తయ్య, నువ్వు కూడా చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నావే. అంతేకాదు, దుర్గత్తయ్యలా ఇంగ్లీష్ కూడా వాడేస్తున్నావు. అది నువ్వు నాకు రోజు నేర్పిస్తున్న చదువు వల్లే వచ్చింది. ఏదైతేని నువ్వు కూడా కొన్ని రోజులకి దుర్గత్తయ్యలా తెలివైన దాని వైపోతావు. నిజంగానా? అవును. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అవునారా? ఇదిగో మురారి. ఇలా రా. మురారి, ఈ మేడం గారు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్. పేరు సువర్ణ. పేరుకు తగ్గట్టే ఏ వ్యాపారంలో చేయి పెట్టినా అది బంగారమే. మేడం గారు, ఇతను మురారి, కొత్త అకౌంటెంట్, బట్ సీనియర్ అకౌంటెంట్గా ప్రమోట్ అయిపోయాడు. చాలా తెలివిగల కుర్రోడు. ఏంటి మురారి అలా చూస్తావు? సువర్ణ మేడం మన విశాలాక్షి మేడంకి ఫ్రెండు. ఇద్దరూ కలిసి త్వరలోనే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వబోతున్నారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మేడంని విష్ చేయి. కొంతమంది బంగారం అంటే ఎక్కడో ఆకాశం నుంచి జారిపడినట్టు నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ అది మన కాలి కిందున్న మట్టిలోంచే వచ్చిందని మర్చిపోతుంటారు. కొంతమంది బంగారం లాంటి అవకాశాన్ని కూడా కాలదన్ని ఎవరో ఒకరి కాళ్ల కింద బ్రతకడమే గొప్ప అనుకుంటారు. రాజయ్యే అవకాశం వస్తే భటుడుగా బతకడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మాభిమానం లేని రాజు పదవి భటుడి కంటే హీనమైనది. అది అందరికీ అర్థం కాదు.
ఏమయ్యా మురారి, నువ్వేంటి ఆవిడకి నమస్కారం పెట్టమంటే ఏదేదో మాట్లాడేస్తున్నావు? సార్, రామేశ్వరం శనేశ్వరం అని ఏదో సామెత ఉంది కదా. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదని సామెత. థ్యాంక్ యూ సార్. నాకు చాలా పనుంది, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఈ మురారికి లెక్కలు తిక్కగా చెప్పడమే కాదు, మాటల్లో కూడా తిక్క చూపించడం అలవాటైపోయింది. వద్దనుకుని ఇంట్లో నుంచి బయటికి తోసేస్తే ఇక్కడికొచ్చి మళ్ళీ కనెక్ట్ అయింది. రంగనాథ్ గారు చెప్పిన సామెతకి యాప్ట్ పర్సన్ ఈ సువర్ణ. ఈవిడ వీళ్ళకి ఫ్రెండ్ అయినా కాకపోయినా నాకు అనవసరం. నా పని నాది, ఆవిడ బిజినెస్ ఆవిడది. మనకి లాభం తీసుకొచ్చే ఈ మురారిని నేనెలా వద్దంటాను? వెరీ గుడ్. అంటే ఫైనల్ గా ఈ మురారి నా దగ్గరే జాబ్ చేస్తాడన్నమాట. నా కంపెనీకే లాభాలు తెచ్చిపెడతాడన్నమాట. విశాలాక్షి, ఇది సూపర్ డీల్. నాకీ డీల్ ఓకే. సారీ మేడం, నాకు ఈ ప్రపోజల్ ఓకే కాదు.